మేడం. నువ్వు టెట్ వేయకుంటుంటే మేము అదే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళం కదా. మళ్ళీ ఇప్పుడు ఈ టెట్ వెయిటేజ్ డిఎస్సిలో 20% అన్నాడు కాబట్టి ఇక కలుస్తాయేమో, ఒకవేళ ఈ మార్క్స్ వల్ల డిఎస్సిలో మేము ఫస్ట్ లో ఉంటే మాకు పోస్ట్ వస్తుందేమన్న ఆశ ప్రతి నిరుద్యోగికి ఒక ఆశ అనేది ఉంటది మేడం. ఆ ఆశతోనే కదా మేము టెట్ ప్రిపేర్ అయినాం. మరి టెట్ ఎవరు అడిగింది అయ్యామని టెట్ వేసినోడివి నువ్వు 3 months టైం ఇవ్వాలి. నువ్వు ఫస్టే చెప్పనుంటివి నేను టెట్ చేస్తే కానీ మళ్ళీ నేను డిఎస్సికి టైం ఇవ్వనమ్మా అని చెప్పి నువ్వు ఫస్టే చెప్పనుంటివి. ఇలాంటివి నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా ప్రతిదీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా రిలీజ్ చేసుకుంటూ పోతే ఈ నిరుద్యోగులు ఏమన్నా మనుషులమా లేకపోతే రోబోలమా? ఓకే అమ్మా, మాక్సిమము ప్రయత్నిద్దాం తప్పకుండా. మాకు మేడం మేము ఒక్కటే అడుగుతున్నాం మేడం, మాకు సిలబస్ హెవీగా ఉంది. కరెంట్ అఫైర్స్ గానీ, జీకే గానీ, పిఐ గానీ, మళ్ళీ మేము ప్రతి సబ్జెక్ట్ చదవాలంటే కూడా చాలా టైం కావాలి. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు పోస్టులు పెంచకపోయినా పర్లేదు, మాకు ఒక 3 months టైం కావాలని అడుగుతున్నాం మేడం. కేవలం మేము టైమే అడుగుతున్నాం మేడం. ఇప్పుడు ఇన్ని రోజులు లేని విద్యార్థులకు నష్టం ఇప్పుడే జరుగుతుందా మేడం? అంతగా నష్టం జరుగుతుంది అనుకుంటే వీవీలను పెట్టుకోమని చెప్పు, చెప్పాలి మేడం. వీవీలను పెట్టుకొని ఆయన ఇప్పుడు ఒక ఎస్ఏ టీచరు స్టార్టింగ్ ఎక్కితే 50,000 48,000 అట్లా సాలరీ ఉంటది. అదే 1000 పెట్టి ఒక్కొక్క వీవీకి 10,000 ఇచ్చుకుంటా ఒక 5 పెట్టుకో. అంతేగాని డిఎస్సి వాళ్ళ ఆస్పిరెంట్స్ తోటి జీవితాలతో ఆటలాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండి లేక పైసలు పంపించి చదువుతూ ఎట్లో ఏమంటారు 5 రూపాయల భోజనం తినుకుంటూ మరి చదువుతున్న వాళ్ళం ఎంతో మంది ఉన్నాం మేడం. మేము టైం అడుగుతుంటే ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది మేడం? కరెక్టే అమ్మా. హంస, లాస్ట్ మినిట్ వరకు ఖచ్చితంగా ప్రయత్నిద్దాము. సో రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు హాల్ టికెట్స్ ఆల్రెడీ ఇష్యూ అవుతున్నాయి, ఇక్కడైనా డెసిషన్ తీసుకుంటాడా లేదా మనము వేచి చూద్దాము. అండ్ హైకోర్టులో కూడా హైకోర్టులో కూడా కేసు వేయడానికి కూడా ప్రయత్నిద్దాం హంస. మేడం మీరు మాకు సపోర్ట్ చేయండి మేడం. తప్పకుండా, మీరు అడగక్కర్లేదు, అడగక ముందే మేము సపోర్ట్ చేస్తున్నాం, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాము. సో ఫస్ట్ చూపించేది మన ఛానలే ఫస్ట్ చూపిస్తూ ఉంది, మాట్లాడుతున్నాము, ప్రతి ఇష్యూని రేజ్ చేస్తూ ఉన్నాము. సో ప్రతిరోజు మీ గురించి మాట్లాడే మార్నింగ్ న్యూసే లేదు మాకు. అవును మేడం, చూస్తూనే ఉన్నాం మేడం. సో ఇంకా ఎంతవరకు ఎనీ ఎక్స్టెండ్ చేయడానికన్నా నేను కూడా రెడీగా ఉన్నాను. సో దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా సార్, దయచేసి మీరు అనుకుంటున్నారు మీరు రాజకీయ నాయకులు పంపించినటువంటి బాణాలో ఏదో పనికిమాలినోళ్ళని మీరు అంటా ఉన్నారు. బట్ చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఒక మహిళగా ఒక హౌస్ వైఫ్ వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి, అందరినీ చూసుకోవాలి, చదువుకోవాలి, మళ్ళీ ఇంకో టెట్ రాయాలి, మళ్ళీ ఇవన్నీ కూడా చేయాలంటే అది సాధ్యం కాదు. సో అందుకే ఈ అమ్మాయి కూడా మరి మీరు 15 రోజుల్లో ప్రిపేర్ అయ్యి రాసి చూపించండి రేవంత్ రెడ్డి గారు, మీకే సవాల్ ఇసురుతా ఉంది. మరి మీరు అయితే ఎగ్జామ్ రాసి చూపించండి, లేదా వీళ్ళకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ హంస, కాల్ చేసినందుకు. ఇంకా చాలా కాల్స్ వస్తూనే ఉన్నాయి, బట్ ఎన్ని కాల్స్ అని నేను ఆన్సర్ చేయగలను? మన మార్నింగ్ న్యూస్ టైం కూడా అయిపోతూ ఉంది. సో దయచేసి మీ అందరు బాధ చెప్పుకుంటా ఉన్నారు, నాకు అర్థమైంది. సో మీరు కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నారు, మాకు అర్థమైంది. కానీ నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీరు ప్రూఫ్స్ కావాలంటే ఇగో మా ఫోన్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చేతిలో పెడతా, సో దయచేసి దీంట్లో అన్ని ఇష్యూస్ కోసమే కాల్ చేస్తారు. ఈ నెంబర్ మా స్క్రీన్ మీదనే ఉంటుంది, ఫర్ ఎనీ పబ్లిక్ ఇష్యూస్ కాలర్స్ అని చెప్పి. సో ఈ నెంబర్ తీసుకొచ్చి మీకు పెడతా సార్, మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉందనేది. సో దయచేసి మీకు తెలుస్తుంది మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది ఏందనేది మీకు తెలుస్తుంది. ఇంకా చాలా 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 ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఓకే, అందరు అమ్మాయిలే సార్, కాల్ చేసేది కూడా అందరు అమ్మాయిలే. హలో దయచేసి అందరు హలో నమస్కారం మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నాం. ఆదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నా పేరు అనిత మేడం. మీరు కూడా డిఎస్సి ఆస్పిరెంట్ అమ్మా? ఓకే, సో చెప్పండి. సో ఆదిలాబాద్ నుంచి మీ పేరేమన్నారు? అనిత గారు, మీరు హౌస్ వైఫా? అవును మేడం, హౌస్ వైఫ్. మేము అందరం కాల్స్ తింటున్నా, నేను కూడా నా బాధ కూడా చెప్పడానికి కాల్ చేస్తున్నాను. ఓకే చెప్పండి అమ్మా. మేడం కనీసం ఒక 3 months అయితే ఉండాలా వాయిదా? హౌస్ వైఫ్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ చదువుకోవాలా మేడం. మాట్లాడినా మేడం కూడా బాగానే మాట్లాడింది. మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదా, అతన్ని గెలిపించింది ఎందుకు మేము సీఎంని? అవును, మరి మాట్లాడుకున్నా కూడా న్యాయం ఒక్కసారన్నా తిరిగి చూడాలి కదా
కదా మేడం. అవును 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 అంత ధర్నాలు చేసుకుంటూ అశోక్ సార్ కూడా అంత ప్రాణాపాయం ఉన్నారు. కనీసం ఇంకా కూడా రెస్పాండ్ అయితే మేడం. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనేది మీరే చెప్పాలి. ఇక మా బాధ మేము గెలిపించిన మాదే తప్ప మా చేతులు మా నెక్స్ట్ కదా మేడం. అవును అవును సార్. రేవంత్ రెడ్డి గారు, సో మీ డెసిషన్ ఏమో కానీ మా ఆఫీస్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి 100ల కొద్ది కాల్స్ వచ్చినాయి. ఎన్ని కాల్స్ అని మేము ఆన్సర్ చేయగలుగుతాం? మీరైనా అర్థం చేసుకోవాలా వీళ్ళ బాధ. ఎంత బాధ ఉంటే కంటిన్యూస్గా అందరినీ ఏడిస్తుండ్రు మేడం, కనీసం ఇంత కనికరం లేదు. అవును కరెక్టే. సో ఇంత ఏడిస్తున్నారు మేడం, అందరు డైలీ చూస్తున్నారు. కనీసం ఫోన్ కూడా చూసి అంత టైం లేదా సార్కు? ఎందుకు తెలియదమ్మా? అన్ని చూస్తారా ఆయన? ఎందుకు చూడడం? మరి ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తుండ్రు. విద్యార్థుల బాధ ఒక 5 minutes తీసుకోండి టైము. మా వేదన చెప్పినప్పుడు, మా బాధలు చెప్పినప్పుడు అర్థం చేసుకొని హాయిగా అయిపోయింది మేడం. కరెక్టే అమ్మ. తప్పకుండా మేము ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేస్తామని చెప్తూనే ఉన్నాం, ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాము. సో దాని గురించే నేను మార్నింగ్ నుంచి కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో మీ వాళ్ళందరూ వరుస పెట్టి ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఎవరెవరో కాల్ చేస్తూ ఉన్నారు ఆస్పిరెంట్స్. సో మేము రాజకీయ పార్టీలకు మాకు సంబంధం లేదు, మేము ఎగ్జామ్స్ రాసేటోళ్ళం. విద్యార్థి మేడం ఏమి ఓన్లీ మీరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, మాకు టైం కావాలని అంటుండ్రు, అంతే కదా మేడం. టైం ఇస్తే మేము చదువుకుంటాం, మాకు అస్తే రాని లేకపోతే లేదు, మేము ప్రయత్నిస్తాం. మీ ఇష్టం పోస్టింగ్, మాకు అస్తే అదృష్టం లేకపోతే లేదు మేడం. అంతే అంటావు? ఇంతకన్నా ఏం చేయగలరు అంటావు? లేదు కదా మేడం. 15 రోజులలో ఏం చదువుతారు మేడం? మొత్తం మేడం 1 month కంటే ఎక్కువ టైం పడుతుంది. ఎంత సిలబస్ ఉంది మేడం, హెవీ సిలబస్. కనీసం ఇంత ఈ స్టేజ్ నుంచి వెళ్ళింది కదా మేడం, ముఖ్యమంత్రి అయిందంటే నాట్ ఏ జోక్. అవును అవును. మరి చదువుకున్న తర్వాత ఆ స్టేజ్ లో ఉన్నావు. విద్యార్థి బాధ కూడా అర్థం చేసుకుంటలేడు సార్. అదే అర్థమైందమ్మా. రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రోజులు యశోద హాస్పిటల్కి పోయి అన్నా రేవంత్ అన్న అని పిలవగానే వెనకకు తిరిగి పలికిండ్రు, ఏదో పోయి 2 ముచ్చట్లు మాట్లాడారు, అయిపోయింది. అక్కడితో రేవంత్ రెడ్డి అనుబంధం పోయిందా తెలంగాణ ప్రజలతో? వీళ్ళందరూ కూడా మీ చెల్లెలు లాంటి వాళ్ళే, మీ అక్కలు లాంటి వాళ్ళే, మరి మీ కూతురు లాంటి వాళ్ళే. వీళ్ళందరూ వాళ్ళ బాధ చెప్పుకుంటా ఉన్నారు. సో దయచేసి పోస్ట్పోన్ చేస్తే మీ కొమ్ములు పడిపోవు, మీ కిరీటాలు పడిపోవు. కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమే లేదు, ఇంకా మంచి జరుగుతుంది. మేడం బల్మూరి వెంకటేవరు అతను కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంచి కదా ఆ స్టేజ్కి వచ్చిండు. పోస్ట్పోనియం అంటే అతనే వారు. కరెక్టే అమ్మా. సో తప్పకుండా మ్యాక్సిమం శాయశక్తులా ప్రయత్నిస్తాము. సో ఇంకా కూడా వాళ్ళు మారకపోతే ఖచ్చితంగా మళ్ళీ మీరు కూడా రెడీగా ఉన్నారు ఎలక్షన్స్లో బుద్ధి చెప్పడానికి. ఇంతకన్నా ఇంకేం చేయగలుగుతాం? ఇంకేం చేయలేం. వాళ్ళకి మానవత్వం, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగడం ఇష్టం లేదనుకుంటా. సో చేతులారా కావాలని చేస్తురా ఏందని అర్థం కావట్లేదు. సో ఇంకా రేవంత్ రెడ్డి గారికి మనం చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, కొట్లాడుతున్నాం, అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం అన్నారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉందన్నారు, విని చోళల దూది పెట్టుకురా ఏందనేది తెలియట్లేదు. కానీ మనం వేచి చూడడం తప్ప మనం ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితి. సో తప్పకుండా మా మద్దతు మీకు ఉంటుంది డెఫినెట్గా. ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, అన్నీ తెలుసు, తెలియకపోవడంలో ఏం లేదు, అన్నీ తెలుసు, తెలిసి కూడా కావాలని వాళ్ళు చేస్తూ ఉన్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది. సో యా ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి చూడండి, కాల్స్ వస్తూనే ఉన్నాయి. దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్స్కి నేను చెప్తా ఉన్నా, సో ఇంతమందితో కాల్స్ మాట్లాడడం అనేది చాలా కష్టం. మీ అందరి బాధ ఒక్కటే, మీ అందరి పెయిన్ ఒక్కటే, మీ అందరి ప్రాబ్లం ఒక్కటే. సో మీరు ఎగ్జామ్స్కి ఖచ్చితంగా 1 నెల నుండి 3 నెలల సమయం అడుగుతూ ఉన్నారు. టెట్ ఎగ్జామ్స్ కూడా రావడంతో మీరు దీనికి ప్రిపేర్ అవ్వలేనటువంటి పరిస్థితి. సో తప్పకుండా ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏ అడ్వకేట్ మీకోసం కోర్టులో స్టే చేస్తారనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాము, తెలుసుకుంటాం. ఎవరున్నారు ఏంది, ఎవరు ధైర్యంగా ముందరకు వచ్చి మరి కోర్టులో పిల్లేయగలుగుతారు అనేది కూడా ఒకసారి మా లీగల్ అడ్వైజర్స్తో కూడా మేము మాట్లాడి డెసిషన్ తీసుకుంటాం. సో ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నారు అని చెప్పి వీళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసి
నిరూపించుకోండి, మీరు ఎగ్జామ్స్ రాసి నిరూపించుకోండి అని చెప్తా ఉన్నారు. హౌస్ వైఫ్స్ తరపున ఆలోచించండి, మహిళల తరపున ఆలోచించండి, అమ్మాయిల తరపున ఆలోచించండి, వాళ్ళ బాధ వినండి, వాళ్ళ ఘోష అర్థం చేసుకోండి. మానవతా దృక్పథం కలెక్టర్లకి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి గారికి ఉండాలి. విద్యాశాఖ మంత్రి ఎవరు లేరు, మీదే విద్యాశాఖ, మీ పోర్ట్ఫోలియోనే కాబట్టి మీరే డెసిషన్ తీసుకోవాలి. దయచేసి పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఇవన్నీ బతిమలాడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటామంటా ఉన్నారు. అయినా కానీ మీరు నిమ్మకి నీరెత్తకుండా ఉంటా ఉన్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలా, ఏం క్వశ్చన్ చేయాలా, ఏం అడగాలో కూడా అడగలేనటువంటి పరిస్థితి. బట్ మీ వినాశనాన్ని మాత్రం మీరే చేతులారా తెచ్చుకుంటున్నారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం